నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. ఇవాళ చాలా మంచి అప్డేట్స్ వచ్చినాయి బై. అండ్ ఒక మంచి ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట, చాలా పెద్ద ఫేమస్ గేము. లెనోవోకి సంబంధించిన ట్యాబ్లెట్, ఒప్పో కొత్త సిరీస్ అండ్ ఐక్యూ వాళ్ళది కూడా కొత్త సిరీస్ సంబంధించిన లాంచ్ డేట్స్ అయితే కన్ఫర్మ్స్ అయిపోయినాయి బై. అండ్ ఒక మినీ పీసీ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీ ఫస్ట్ రోజు చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ వాళ్ళు నథింగ్ ఫోన్ 2 అయితే తీసిరు కదా. సో దానికి ప్రాసెసర్ చేంజ్తో పాటు కొన్ని చేంజెస్తో పాటు నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఏదైతుందో అఫీషియల్గా లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 31న ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది అనేది ఒక అప్డేట్స్ అయితే వచ్చినవి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళైతే కొత్త సిరీస్ని అయితే తీసుకొస్తున్నట్టు. సో ఇక్కడ ఐక్యూ Z9X సిరీస్ కమింగ్ దిస్ ఆగస్ట్ అనేసి అయితే ఒక పోస్ట్ అయితే బయటపడ్డది బై. అండ్ మేబీ కొంచెం పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఉండొచ్చు, లేకపోతే లో సిరీస్ ఉండదు, అది తెలియదు. కానీ ఎస్ సిరీస్ అయితే కొత్తగా అయితే లాంచ్ అవుతుంది. మేబీ ఆగస్ట్ వస్తుంది కాబట్టి మనం మెల్లగా ఆరామ్సే వెయిట్ చేసుకోవచ్చు. ఇంకా 10-15 రోజులు ఉంది కాబట్టి. తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది కొత్తగా K సిరీస్ లాంచ్ చేస్తారు అనేసి అయితే ఒప్పో ఇండియన్ ట్విట్టర్ పేజ్లో కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఒప్పో K12X 5G అనేసి ఒక పిక్చర్ కూడా బయటపడబోయి జూలై 29కి లాంచ్ అవుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ నుంచే లాంచ్ అవుతుంది ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు లెనోవో లీజెండ్ ట్యాబ్ ఏదైతే ఉందో బై ఇండియాలో లిస్ట్ అయిపోయింది. ముందు చెప్తున్నా సేల్ స్టార్ట్ కాలేదు బై, లిస్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే మీరు దీన్ని ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు బై. ఫ్లిప్కార్ట్లో లైవ్ అయిపోయినాయి అనమాట. దీని మీద సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. కానీ ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే ప్రైస్ మాత్రం 35,000 ఉంది బై. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు బై. 8.8 ఇంచెస్తో పాటు మంచి స్పెసిఫికేషన్స్ అవుతున్నాయి. సపరేట్గా దీని మీద ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V40 సిరీస్కి సంబంధించిన బ్యాటరీ సంబంధించిన లాంచ్ ఈవెంట్ అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఆగస్ట్లో లాంచ్ అవుతుందంట. అండ్ IP68 రేటింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి 3D కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుందని. సో తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదైతే మనకి లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా క్లౌడ్ స్ట్రైక్ వాళ్ళది. సో మన వాళ్ళైతే ఒక అప్డేట్ లేకపోతే రికవరీ టూల్స్ అంటారు కదా వాటిని అయితే రిలీజ్ చేసి రమ్మంటే ఒకవేళ ఇట్లా మీరు ఐటీ సైడ్ ఎక్కడ టెక్నీషియన్స్ ఉంటే ఇట్లా అక్కడ వెళ్ళండి మ్యాక్సిమం ఇదైతే రిజాల్వ్ అయ్యే కాడికే తీసుకొస్తున్నామన్నమాట. మోస్ట్లీ అన్ని రికవర్ అయితే అయిపోతుంది అనేసి అయితే ఒక అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మినిఫామ్ వాళ్ళైతే కొత్తగా MS-A1 అయితే లాంచ్ చేసిరన్నమాట. సో ఇక్కడ దీనిది ప్రైస్ చూసుకుంటే మాత్రం $259తో పాటు వస్తుంది. ఇక్కడ అఫోర్డబుల్ AM5 మినీ పీసీ అనమాట. సో ఇది 9000 సిరీస్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ DDR5 ర్యామ్ మెమరీ సంపడబుల్ ఉంది. PCI 4.0 సపోర్ట్స్తో పాటు వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఇక్కడ Ryzen 7000 8000 సిరీస్ సపోర్ట్స్తో పాటు కూడా అండ్ 9000 సిరీస్ కూడా ప్రాసెసర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మినీ పీసీస్ గురించి అప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తాను దీని మీద. తర్వాత నెక్స్ట్ గేమ్ని చూసుకుంటే మాత్రము స్టీమ్ అనే వెబ్సైట్లో జస్ట్ కాజ్ 3 అనే గేమ్ ఏదైతే ఉందో 400లకు అవైలబుల్ ఉంది బై. ఒకవేళ గిట్ట మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి అవార్డ్స్ వచ్చినాయి ఈ గేమ్కి. ఆబ్వియస్గా బై గేమ్ చాలా పాతదే అనుకోవచ్చు. దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే 10 years యానివర్సరీ కూడా చేసుకుంటుంది గేమ్. కానీ ఇప్పటికీ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో 10 years కాబట్టి కొన్ని అట్ ప్రజెంట్ ఉన్న ల్యాప్టాప్స్లో కానీ కొన్ని లేటెస్ట్ హార్డ్వేర్స్లో ఏవైతే 1 year 2 years బ్యాక్ ఉన్న లేటెస్ట్ లాంచ్ అయిన హార్డ్వేర్స్లో ఈజీగా రన్ అయిపోతుంది. ఈవెన్ మినిమం 720p లో సెట్టింగ్స్ అన్నా సరే ఈజీగా రన్ అయిపోతుంది. ట్రై చేయండి, గేమ్ అయితే మంచిగా ఉంటుంది. జస్ట్ కాజ్ 3 అనే గేమ్. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించి యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.